హార్డ్ వర్క్ కాదు కావాల్సింది, స్మార్ట్ వర్క్ కావాలి. 24 గంటలు కష్టపడక్కర్లేదు. ఎక్కడున్నా ఒక 10 నిమిషాలు దృష్టి పెడితే, ఇప్పుడు మా సెక్రటరీ ఉన్నాడు, అగ్రికల్చర్ సెక్రటరీ, సెల్ ఫోన్ తీస్తే ఆయన ఫైల్స్ అన్ని వస్తాయి. అర్జెంట్ ఫైల్ అయితే నేను మాట్లాడుతాడు, సంతకం పెట్టి కూడా పంపించేయచ్చు. అలాంటి వెసులుబాట్లు వచ్చినప్పుడు సమర్థత ఎందుకు పెంచుకోమని అడుగుతున్నా. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కర్మయోగి అని ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటే వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నా. ఇవన్నీ కూడా వేరియస్ అవకాశాలు ఎక్కడున్నా ప్రతి ఒక్కరిని కూడా క్రోడీకరించడం, వాళ్ళకు కావలసిన స్కిల్స్ ఇవ్వడం, వాళ్ళకు కావలసిన కొత్త విషయాలు నేర్పించడం, అందరం కలిసి సమర్థవంతంగా పనిచేసి సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా చేసి మనం ఇచ్చే డబ్బులు కూడా నేరుగా వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ జరగలేదు. పెన్షన్ ఎక్కడిచ్చారో, ఏ టైంలో ఇచ్చారో నేరుగా నేను చూసే అవకాశం నాకుంది. దానికి ఆ పెన్షన్ ఇచ్చే అధికారి యొక్క ఫోన్కి జియో ట్యాగింగ్ ట్యాగ్ చేస్తున్నాం. ఏ స్పాట్ నుంచి ఏ టైంలో ఎవరికి పెన్షన్ ఇచ్చారో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ గాని ఒక అధికారి అది చేయకపోతే మా వాళ్ళకి చెప్పాను, కంట్రోల్ రూమ్ నుంచి నెక్స్ట్ మినిట్కి అతనికి వార్నింగ్ వెళ్లాల్సిన అవసరం ఉంది. నీకు చెప్పిన ప్లేస్ నుంచి కాకుండా వేరే ప్లేస్ నుంచి ఇస్తున్నావు, ఇది తప్పని చెప్పి కరెక్ట్ చేయాలి. అప్పటి కూడా కరెక్ట్ కాకపోతే యాక్షన్ తీసుకోవాలి. అదే సమయంలో ఇంకొక పక్క మీరు చూస్తే నేను ఐవీఆర్ఎస్ పంపిస్తున్నా. మళ్ళీ నా వాయిస్ తోనే పంపిస్తా అవసరమైతే. ఎవరైనా ₹1 అవినీతి చేశారన్నా వాళ్ళని కూడా వదిలిపెట్టను. పేదవాళ్ళకి ఇచ్చే సహాయాన్ని పూర్తిగా బాధ్యతగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా నేను చూసి సాటిస్ఫాక్షన్ లెవెల్ చూస్తున్నా. నేను ఏ ప్రోగ్రాం కూడా రేపు రాబోయే రోజుల్లో ఆర్టీసీ బస్ స్టేషన్ బస్సులో మీరు ఎక్కితే ఆడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఒపీనియన్ ఇస్తే ఇమీడియట్ నాకు చేరుతుంది. నేను అక్కడి నుంచి యాక్షన్ స్టార్ట్ చేస్తాను. ఒక హాస్పిటల్లో, ఒక రైతు బజార్లో, లేకుంటే ఎక్కడికి పోయినా ఇవన్నీ మీరు ఉపయోగించుకోగలిగితే టెక్నాలజీని, తద్వారా నాకు ఇన్ఫర్మేషన్ అన్నా క్యాంటీన్లో కూడా అదే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఈ విధంగా సర్వీస్ డెలివరీ అన్ని కూడా నేను ఎక్కడికక్కడ టెక్నాలజీతో అనుసంధానం చేసి ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగకుండా, నిర్లక్ష్యం లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. కానీ కొంచెం టైం పడుతుంది. ఈ రోజు మీరు చూశారు, గడిచిన ప్రభుత్వ రికార్డులన్నీ తారుమారు చేసేశారు. వాళ్ళకి ఇష్టం లేకపోతే 22A కింద పెట్టారు. ఇంకా 1-2 కాదు, భూములన్నీ కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. బలవంతంగా రాయించుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మొత్తం రెవెన్యూ సదస్సులు పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసి శాశ్వతంగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీ భూమికి రక్షణగా ఈ ప్రభుత్వం ఉండడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నా. తొందరలో ఇచ్చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు వచ్చే పిటిషన్లు చూస్తే 50%, 60%, 70% ల్యాండ్ రిలేటెడే వస్తున్నాయి. అంటే ఎక్కడికి పోయావో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి అన్ని కూడా చేస్తాం. రెండోది కూడా మీరు చూస్తే ఈ రోజు ఇక్కడికి వచ్చిన